ఒకప్పుడు పునరుత్పాదక శక్తి అంటే పర్యావరణం మీద ప్రేమ ఉన్నవాళ్లు చేసే పని అనుకునేవాళ్లం. కాని ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. అదొక పెద్ద ఫినాన్షియల్ అసెట్ క్లాస్గా ఎదిగింది. మరి కేవలం మంచి ఉద్దేశ్యంతో మొదలైన ఈ రంగం ఇంత లాభదాయకమైన పెట్టుబడిగా ఎలా రూపాంతరం చెందిందో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ మాట గమనించండి. ఇదేదో చిన్న మార్పు కాదు, ఒక తరం మారినంత పెద్ద విషయం. అంటే ఇప్పుడు ఇది కేవలం విలువల గురించి కాదు, డబ్బు గురించి. మరి ఇంత పెద్ద మార్పు వెనుకున్న అసలు రహస్యమేంటి? అదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అసలిది ఎలా సాధ్యమైంది? ఒకప్పుడు చిన్నదిగా చూసిన రంగం ఇప్పుడు ప్రధాన ఆర్థిక స్రవంతిలో ఎలా భాగమైంది? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ పాలసీ. అవును, గ్రీన్ ప్రాజెక్టులను బంగారు గనులుగా మార్చే అసలైన మ్యాజిక్ ఇదే. ప్రభుత్వాలు సరైన సమయంలో రంగంలోకి దిగి కొన్ని నియమాలు మార్చడం వల్లే ఈ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. సరే, ఇప్పుడు విషయంలోకి వెళదాం. మొదటి కీలకమైన అంశం కార్బన్ క్రెడిట్స్. పర్యావరణానికి మనం చేసే మంచి పనిని డబ్బుగా ఎలా మార్చుకోవచ్చో ఇది మనకు చూపిస్తుంది. అంటే పర్యావరణ విలువను నేరుగా ఫైనాన్షియల్ ఆదాయంగా మార్చే ప్రక్రియ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక కార్బన్ క్రెడిట్ అంటే 1 టన్ కార్బన్ డయాక్సైడ్ గాలిలోకి వెళ్లకుండా ఆపినందుకిచ్చే ఒక సర్టిఫికెట్. సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు బొగ్గు వాడకాన్ని తగ్గిస్తాయి కాబట్టి అవి ఈ క్రెడిట్స్ను సంపాదిస్తాయి. వీటిని మార్కెట్లో అమ్ముకోవచ్చు, అచ్చం ఒక షేర్లాగా. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా చాలా సింపుల్గా కనిపిస్తున్నా చాలా పవర్ఫుల్. మనం పర్యావరణాన్ని ఎంత కాపాడామో లెక్కగట్టి దాన్ని మార్కెట్ ధరతో గుణిస్తే చాలు, అదే మన అదనపు ఆదాయం. ఒక ఫైనాన్షియల్ అనాలిస్ట్ దృష్టిలో ఇదొక అద్భుతమైన రెండో ఆదాయ మార్గం. ఉదాహరణకి ఒక మామూలు 100 మెగావాట్ల సోలార్ ఫామ్ తీసుకోండి. అది ప్రతి ఏటా దాదాపు 1,19,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలో కలవకుండా ఆపుతుంది. ఇది పర్యావరణానికి మేలు, కాని దీనికి ఒక ఆర్థిక విలువ కూడా ఉంది. ఆ 1,19,000 టన్నుల కార్బన్ క్రెడిట్స్ని ఒక్కో టన్ను $25 చొప్పున అమ్మితే సంవత్సరానికి దాదాపు $3 మిలియన్ అదనపు ఆదాయం వస్తుంది. అంటే ప్రాజెక్ట్ ప్రధాన ఆదాయం మీద ఇది అదనంగా 16.5% పెరుగుదలనమాట. ఇది చిన్న మొత్తమేమీ కాదు. ఇప్పుడసలు విషయం చూడండి. ఈ అదనపు ఆదాయం వల్ల ప్రాజెక్ట్ మొత్తం విలువ అమాంతం పెరిగిపోతుంది. ఒక సాధారణ లెక్క ప్రకారం చూసినా ఈ ఒక్క కార్బన్ క్రెడిట్ పాలసీ వల్ల ప్రాజెక్ట్ విలువ ఏకంగా $42 మిలియన్ పైగా పెరుగుతుంది. సరే, ఇప్పుడు రెండో పవర్ఫుల్ పాలసీ సాధనం గురించి చూద్దాం. అదే పన్ను క్రెడిట్స్. ఇవి నేరుగా కంపెనీ లాభాలను ప్రభావితం చేస్తాయి, రాబడిని కొన్ని రెట్లు పెంచుతాయి. అందుకే పెట్టుబడిదారులకు ఇవి చాలా ఇష్టం. ఇందులో ముఖ్యంగా 2 రకాలున్నాయి. ఒకటి ఐటీసీ, అంటే ఇన్వెస్ట్మెంట్ ట్యాక్స్ క్రెడిట్. ఇది ప్రాజెక్ట్ పెట్టడానికి అయ్యే ఖర్చు మీద డిస్కౌంట్ ఇస్తుంది. రెండోది పీటీసీ, అంటే ప్రొడక్షన్ ట్యాక్స్ క్రెడిట్. ఇది మనం ఉత్పత్తి చేసే కరెంటు మీద డబ్బు ఇస్తుంది. ప్రాజెక్టును బట్టి పెట్టుబడిదారులు ఏది లాభదాయకమో ఎంచుకుంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. $100 మిలియన్ విండ్ ఫార్మ్ ప్రాజెక్ట్ ఉందనుకుందాం. ఎలాంటి పన్ను ప్రోత్సాహకాలు లేకపోతే దానిమీద రాబడి కేవలం 7.8% ఉంటుంది. ఇది పర్వాలేదు, కాని పెద్దగా ఆకర్షణీయంగా ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, అదే ప్రాజెక్ట్కు 30% ఇన్వెస్ట్మెంట్ ట్యాక్స్ క్రెడిట్ జోడించగానే రాబడి రేటు అంటే ఐఆర్ఆర్ 7.8% నుండి ఏకంగా 11.5%కి ఎగిరిపోయింది. ప్రాజెక్ట్ అదే, గాలి అదే, కాని ఒక్క ప్రభుత్వ పాలసీ వల్ల రాబడిలో ఎంత తేడా వచ్చిందో చూడండి. ఇక మూడో కీలకమైన పాలసీ గురించి తెలుసుకుందాం. ఇది మార్కెట్లో ఉండే అనిశ్చితిని అంటే రిస్క్ని పూర్తిగా తొలగించి ఆదాయానికి ఒక గ్యారంటీ ఇస్తుంది. పెట్టుబడిదారులకింతకంటే కావాల్సిందే ఉంటుంది. దీన్నే ఫీడ్ ఇన్ టారిఫ్ అంటారు. అంటే ప్రభుత్వం 15 నుండి 25 సంవత్సరాల లాంటి సుదీర్ఘకాలం పాటు మనం ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ కరెంటును ఒక స్థిరమైన ధరకు కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకుంటుంది. దీనివల్ల మార్కెట్లో ధరలు పెరిగినా తగ్గినా మనకు సంబంధముండదు. దీనివల్ల ఆర్థికంగా ఏం జరుగుతోందంటే రిస్క్ మొత్తం తగ్గిపోతుంది. రిస్క్ ఎప్పుడైతే తగ్గుతుందో బ్యాంకులు తక్కువ వడ్డీకే ఎక్కువ రుణాలిస్తాయి. ఇది ప్రాజెక్ట్ విలువలు ఇంకా పెంచుతుంది. ఇదొక తెలివైన ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అన్నమాట. ఇప్పటిదాకా మనం ఒక్కో పాలసీ గురించి విడివిడిగా చూసాం. కాని తెలివైన పెట్టుబడిదారులేం చేస్తారంటే వీటన్నిటినీ కలిపి ఒక పవర్ఫుల్ పోర్ట్ఫోలియోను నిర్మిస్తారు.
అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో ఒక ఉదాహరణ పోర్ట్ఫోలియో ఉంది. ఇందులో సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ ఇలా వేర్వేరు టెక్నాలజీలున్నాయి. గమనిస్తే ప్రతి టెక్నాలజీకి పాలసీల వల్ల మంచి రాబడి వస్తోంది. ఇప్పుడు లెక్కలు చూద్దాం. ఈ టేబుల్లో మనం చూస్తే వేర్వేరు ప్రాజెక్టుల రాబడులను కలిపినప్పుడు మొత్తం పోర్ట్ఫోలియో మీద 12.1% రాబడి వస్తుంది. గుర్తుంచుకోండి, ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోతే ఇది కేవలం 7-8% మాత్రమే. ప్రభుత్వ పాలసీల శక్తి ఇక్కడే కనిపిస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పాలసీలు 4 ముఖ్యమైన పనులు చేస్తాయి. 1. ప్రాజెక్టు ఖర్చును తగ్గిస్తాయి. 2. ఆదాయాన్ని పెంచుతాయి. 3. రిస్కును తగ్గిస్తాయి. 4. ప్రాజెక్టులకు రుణాలు సులభంగా దొరికేలా చేస్తాయి. ఈ విశ్లేషణలో మనం తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన వాక్యం ఇది. ప్రభుత్వ పాలసీలు ఈ ప్రాజెక్టులకు కేవలం సపోర్ట్ ఇవ్వటం లేదు, అవే స్వయంగా లాభదాయకతను తయారుచేస్తున్నాయి. ఇది కృత్రిమంగా సృష్టించబడిన ఆర్థిక వాస్తవికత, కానీ ఇది 100% నిజం. ఈ రంగంలో పాలసీలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది. మరి ఈ మార్పుల మధ్య భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీలో తరువాతి పెద్ద లాభాల వేవ్ ఎక్కడ్నుండొస్తుందంటారు? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.